49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 49 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. నమస్తే. తెలంగాణ సమస్త వార్తా ప్రపంచం తెలంగాణ ఎక్స్ప్రెస్కి స్వాగతం. నేను సునీల్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. భద్రాచలంలో 70 అడుగులకు చేరిన గోదావరి నీటి మట్టం. ముంపు ప్రాంతాల్లో పర్యటించిన మంత్రి పువ్వాడ. పునరావాస కేంద్రాలకు బాధితుల తరలింపు. శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద. నాగర్ కర్నూలు జిల్లాలో కృష్ణానది పరవళ్లు. పూజలు చేసిన రైతులు, మత్స్యకారులు. ఉద్యోగార్థులకు అండగా నిలుస్తోన్న టీఆర్ఎస్ నేతలు. రంగారెడ్డి జిల్లా తుక్కుగూడాల ఉచిత కోచింగ్ సెంటర్, స్టడీ మెటీరియల్ పంపిణీ చేసిన మంత్రి సబిత. పేదింటి ఆడబిడ్డలకు వరంలా కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్. హన్మకొండ జిల్లా పరకాలలో చెక్కుల పంపిణీ. లబ్ధిదారులకు అందజేసిన ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి. నిజామాబాద్ జిల్లాలో బీజేపీ ఎంపీకి అడుగడుగున నిరసనలు. వేల్పూరులో అరవింద్ రాకను వ్యతిరేకిస్తూ ఆందోళన. గ్యాస్ సిలిండర్లు అడ్డం పెట్టి స్థానికుల నినాదాలు. 23,000 రూపాయలు పలికిన క్వింటాల్ మిర్చి. ఖమ్మం మార్కెట్లో రికార్డు రేటు. అత్యధిక ధర పలకడం పట్ల రైతులు హర్షం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భద్రాచలంలో గోదావరి ఉగ్రరూపం దాల్చింది. 36 ఏండ్ల తర్వాత నీటి మట్టం 70 అడుగులకు చేరింది. దీంతో 2006 నాటి రికార్డును బ్రేక్ చేసింది. 2006లో 66.90 అడుగులకు చేరగా ప్రస్తుతం 70 అడుగులు దాటింది. గతంలో 1990లో గోదావరి 70.80 అడుగుల రికార్డు స్థాయికి చేరగా ప్రస్తుతం గోదావరి ప్రవాహాన్ని పరిశీలిస్తే ఆ రికార్డు కూడా బ్రేక్ అయ్యే అవకాశం ఉంది. ఎగువ నుంచి భారీగా వరద వస్తుండటంతో నీటి మట్టం మరింత పెరుగుతుందని అధికారులు హెచ్చరిస్తున్నారు. అటు గోదావరి ముంపు ప్రాంతాల ప్రజలను సర్కారు యుద్ధ ప్రాతిపదికన సురక్షిత ప్రాంతాలకు తరలిస్తోంది. ఇప్పటి వరకు 9 మండలాల్లో 62 గ్రామాల నుంచి 10,535 మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు మంత్రి పువ్వాడ దగ్గరుండి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ఇక ఇప్పటి వరకు గోదావరి 6 సార్లు 60 అడుగులు దాటింది. 2 సార్లు మాత్రమే 70 అడుగులకు చేరింది. 75 అడుగులు దాటితే 50 ఏండ్ల రికార్డు బ్రేక్ కానుంది. రైట్, మొత్తానికి గోదావరి ఉగ్రరూపం దాల్చుతోంది. క్రమక్రమంగా తన లోతును పెంచుకుంటూ అడుగులు పెరుగుతూ వస్తున్నాయి. రికార్డులు బ్రేక్ చేస్తూ వస్తోంది గోదావరి నీటి మట్టం. మరింత సమాచారం మా ప్రతినిధి సాంబశివరావుని అడిగి తెలుసుకుందాం. సాంబశివరావు, ప్రస్తుతానికి గోదావరి నీటి మట్టం ఏ విధంగా ఉంది? ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయని అధికారులు చెప్తున్నారు. పూర్తి సమాచారం ఏంటి? సునీల్, 50 ఏళ్ల రికార్డును తిరగరాసే దిశగా గోదావరి ఉగ్రరూపం దాల్చి ప్రవహిస్తుంది. భద్రాచలం దగ్గర పైనుంచి వస్తున్నటువంటి వరద ఏమాత్రం తగ్గకపోవడం, అట్లాగే దానికి తోడు పరిసర ప్రాంత క్యాచ్మెంట్ ఏరియాను చూస్తున్నటువంటి వరద కూడా తోడు కావడం చూసినట్లయితే కనుక గత 50-60 ఏళ్ల రికార్డులను కూడా తిరగరాసి నూతన రికార్డు రాస్తుంది అనేటువంటి ఒక ఆందోళన కలిగించేటువంటి గోదావరి వరద కనిపిస్తా ఉంది. ఎందుకంటే కిందన ఉన్నటువంటి కరకట్ట నుంచి ఇప్పటికే వరద నీరు కరకట్ట దాటిన తర్వాత ఏదైతే బ్యాక్ వాటర్ ఉంటుందో ఆ బ్యాక్ వాటర్ భద్రాచలం వెనక నుంచి భద్రాచలం టౌన్ లోకి ఎంటర్ అవుతున్నటువంటి పరిస్థితి కలుగుతుంది. ఇదంతా చూసినట్లయితే కనుక ఇప్పటికీ 70 అడుగులకు రీచ్ అయింది. అఫీషియల్ గా కాసేపట్లో అనౌన్స్ చేయబోతున్నారు 70 అడుగులు కూడా క్రాస్ చేసిందని. ఇది 36 ఏళ్ల రికార్డు. అప్పుడు 70.80 అడుగులకు చేరుకుంది. ఇప్పుడు ఆ తర్వాత ఇంకో రికార్డు ఏంటంటే 75.60. ఈ 2 మాత్రమే ఇప్పుడు క్రాస్ చేసేటువంటి ఉంది. మిగతా అన్ని రికార్డులను తిరగరాసింది. గడిచిన 20 ఏళ్లలో లేనంత వరద ఇప్పుడు వచ్చింది. 36 ఏళ్ల రికార్డులు ఏదైతే తిరగరాసిందో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఇంత పెద్దలో ఎత్తున వరద రావడం కూడా ఇదే మొదటిసారి. దాంతో పాటుగా
అత్యధిక మండలాలలో ముంపు గ్రామాలు ఉన్నటువంటి పరిస్థితి కూడా ఇప్పుడే చూస్తున్నాం. ఇంత పెద్ద రెస్క్యూ ఆపరేషన్ ని దాదాపు 4-5 రోజుల నుంచి కూడా అధికారులు కష్టపడి చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. గోదావరి పరివాహక ప్రాంతాలన్నింటిలో కూడా చాలా దుర్భరమైన పరిస్థితులను ప్రజలు ఎదుర్కొనేటువంటి అవకాశం లేకుండా రెస్క్యూ చేశారంటే అది ఒక ప్లానింగ్ తో చేశారని చెప్పుకోవచ్చు. అయితే కిందన ఏదైతే గతంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మండలాలు గోనవరం కావచ్చు, వేలేరుపాడు కావచ్చు, కుక్కునూరు, ఇప్పుడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో కలిసినటువంటి మండలాలు ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా జలదిగ్బంధంలో ఉన్నాయి, మునిగిపోయినటువంటి పరిస్థితి. ఇంకా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మండలాలను ప్రభుత్వ అధికారులు ఎప్పటికప్పుడు కాపాడుకుంటూ రావటం, హెచ్చరిక జారీ చేయటం, కార్యక్రమాలు చేయడంతో ప్రశాంతంగా గోదావరి ఉగ్రరూపం కేవలం జలానికి ఉంది తప్ప జనానికి ప్రశాంతమైన వాతావరణం కల్పించారని చెప్పుకోవచ్చు. ఎక్కడ కూడా ఎలాంటి అన్ని రెస్క్యూ ఆపరేషన్స్ ఎక్కడ ఎలాంటి సంఘటనలు కూడా జరగకుండా చూసుకుంటున్నారు. హెలికాప్టర్ లాంటి అత్యాధునిక సదుపాయాన్ని కూడా సమకూర్చుకొని ఈ రెస్క్యూ ఆపరేషన్స్ నిర్వహిస్తున్నారు. మొత్తం ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి మొత్తం రెవెన్యూ, పోలీస్ యంత్రాంగం అంతా ఇక్కడే ఉంది. మంత్రి కూడా ఇక్కడే ఉన్నారు. భద్రాచలంలోనే మకాం వేసి వరద ప్రాంతాల్లో పర్యటించడము, సహాయక చర్యలు పర్యవేక్షించడము, తర్వాత పునరావాస కేంద్రాల ఏర్పాట్లను పరిశీలించడము, ప్రజలకు ధైర్యం చెప్పడము, వాళ్ళ భోజనాలు చూడటము, క్వాలిటీ మెయింటైన్ చేయడంతో పాటు ఎక్కడెక్కడ శానిటేషన్ అవసరం ఉంటుంది. ఎందుకంటే వరద ప్రవాహం చూస్తున్నటువంటి ఆ దుర్గంధం కావచ్చు, రకరకాల వాటి వల్ల జబ్బులు వచ్చేటువంటి ప్రమాదం ఉంటుంది. ఎందుకంటే శానిటేషన్ దెబ్బ తినకుండా చూస్తున్నారు. అట్లాగే మెడికల్ కిట్ కూడా సిద్ధం చేశారు. ఎవరైనా చిన్న చిన్న జబ్బులకు లోనైతే కనుక వారందరినీ కూడా స్థానికంగా వచ్చినటువంటి పిహెచ్సి నుంచి వచ్చినటువంటి వైద్యుల పర్యవేక్షణలో వారికి కూడా ట్రీట్మెంట్ చేయడానికి కూడా అన్ని ఏర్పాటు చేశారు. భద్రాచలం పట్టణానికి మరొక 28 గంటలు, మొత్తంగా డిశ్చార్జ్ మొత్తం పోవడానికి 48 గంటల డెడ్ లైన్ అయితే ప్రస్తుతం కలెక్టర్ కావచ్చు, ఎస్పీ కావచ్చు చెబుతున్నారు. ఎందుకంటే 75 అడుగుల రికార్డు కూడా క్రాస్ అయిపోతుంది అంటున్నారు. అక్కడ నుంచి వస్తున్నటువంటి మేడిగడ్డ నుంచి వస్తున్నటువంటి వాటర్ ప్రస్తుతం పేరూరు దాటింది. పేరూరు నుంచి కూడా ఇక్కడికి రావడానికి మరొక 6 గంటలు పడుతుంది చేస్తున్నారు. అంటే మరొక 5-6 గంటలు, రాబోయేటువంటి 5-6 గంటలు చాలా క్రూషియల్ గా చెప్పొచ్చు. మనం టీవీస్ ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నటువంటి విజువల్స్ లో గోదావరి నీటి మట్టం, ఆ బ్రిడ్జి ఏదైతే తారపాక భద్రాచలం మధ్యన నిర్మించినటువంటి ఒక చారిత్రాత్మక బ్రిడ్జ్ ఉందో ఆ బ్రిడ్జిని తాకుతూ పోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మళ్ళీ ఇంకా పెరిగితే కనుక అది ఆ బ్రిడ్జ్ పైనుంచి కూడా పోయేటువంటి ఆస్కారం కూడా కనపడతా ఉంది. ఎందుకంటే మరొక 5 అడుగులు అని చెప్తున్నారు. 5-6 అడుగులు అంటే కనుక ఖచ్చితంగా బ్రిడ్జ్ మీద నుంచి పోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. కరకట్ట పూర్తిగా నిండి తొలికిసలాడుతుంది. నిండు కుండ ఎట్లయితే ఉంటుందో అంత తొలికిసలాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 26 లక్షల క్యూసెక్ల నీరు కిందికి పోతా ఉంది. అంటే ఇప్పటి వరకు గడిచిన వారం 10 రోజులుగా దాదాపు 1100-1500 టీఎంసీ నీరు ఈ భద్రాచలం మీదుగా సముద్రం వైపు పోయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. పెద్ద ఎత్తున వరద ఉధృతి, అంటే ఊహించిన దానికంటే కూడా వరద ఎక్కువ రావడం అనేది ఈ వరద గోదావరి దగ్గర వరద పోటేయడానికి గల ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. క్లౌడ్ బరస్ట్ ఒక ప్రకృతి విపత్తుగా చెప్తా ఉన్నారు. ఎగువ ప్రాంతాల్లో కూడా ఇదే స్థాయిలో వర్షాలు, అతి భారీ వర్షాలు కురవడం, ఆ క్యాచ్మెంట్ అంతా కూడా గోదావరి ప్రాంతంలో ఉండడంతో గోదావరి పరివాహక ప్రాంతంలో భద్రాచలం దగ్గర ఇప్పుడు ఈ పరిస్థితి ఏర్పడిందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఎప్పటికప్పుడు సిడబ్ల్యూతో పాటు స్థానిక ఇరిగేషన్ అధికారులు కూడా కలెక్టర్ తో మాట్లాడుతున్నారు, ఎస్పీతో మాట్లాడుతున్నారు, అక్కడ ఉన్నటువంటి మంత్రికి సమాచారం ఇస్తున్నారు. ఎప్పటికప్పుడు చేపట్టాల్సినటువంటి చర్యలను షార్ట్ లిస్ట్ చేసుకుని ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకోవడం వల్ల ప్రాణ నష్టం ఇప్పటివరకు లేదని చెప్పవచ్చు. చాలా అంటే ఒక మానవీయ కోణంలో ఆలోచించి పశువులను కూడా తరలించారు. పశువులను తరలించి ఐటీడీఐ కాంప్లెక్స్ లో పెట్టారు. పశువులను తరలించి ప్రభుత్వ ఉపయోగం లేని ప్రభుత్వ భవనాల్లో ఉంచారు. అందరూ ప్రజల్ని ఇంటికే పరిమితం చేశారు. ఎవరిళ్లకు వాళ్ళు ఉండాలని చెప్తున్నారు. పోలీస్ పహారాల మధ్యన 144 సెక్షన్ మధ్యన చాటింపు వేయించి ఎక్కడికెక్కడికి అవేర్నెస్ తీసుకొస్తున్నారు. గ్రామాల ప్రజలైతే ఎక్కడ గ్రామాలలో లేరు, కానీ పట్టణంలో ఉన్నటువంటి ప్రజలు, కాలనీలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా హైయెస్ట్ లెవెల్ ఆఫ్ ది పాయింట్ భద్రాచలంలో హైయెస్ట్ ఎత్తైన ప్రాంతానికి తరలించి అక్కడ వాళ్ళకు సహాయ చర్యలు కనిపెట్టారు. 3-4 మంది ఉండేలాగా ఐటీడీఐ కాంప్లెక్స్ ఏదైతే భద్రాచలంలో ఆల్రెడీ నిర్మించిన కాంప్లెక్స్ ఉందో దాంట్లోకి ప్రజలను తరలించేటువంటి కార్యక్రమాన్ని కూడా శ్రీకాంత్ చుట్టారు. ఇప్పటికే దాదాపు 55-60 గ్రామాలు ఖాళీ అయిపోయినాయి. ఒక 60 దాకా రీహాబిలిటేషన్ సెంటర్ పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు అందరూ కూడా ప్రజలమే ఉన్నారు. ప్రజల మధ్యనే ఉండి సహాయక చర్యలు కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే రాబోయే 5-6 గంటలు వాటర్ లెవెల్స్ పెరుగుతాయి. అట్లాగే ఇదే సిచ్యువేషన్ కంటిన్యూ అయితే మటుకు 24 గంటల పాటు భద్రాచలం దగ్గర టెన్స్ వాతావరణం, ఆందోళనకరమైనటువంటి వాతావరణం అట్లాగే ఉంటుంది. అయితే భద్రాచలం సిటీకి వచ్చినటువంటి ప్రమాదం లేదని చెప్తున్నారు. 80 అడుగుల వరద వచ్చినా సరే భద్రాచలం హార్ట్ సిటీ ఏదైతే ఉందో అక్కడికి నీరు వచ్చేటువంటి ప్రమాదం లేని చెప్తున్నారు. కరకట్ట ఒక వాల్ గా నిలబడి ఇప్పుడు భద్రాచలం నీరు రాకుండా అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి భద్రాచలం దగ్గర ఉంది. సునీల్. రైట్ సాంబశివరావు, థ్యాంక్ యూ.
భద్రాచలంలో గోదావరి ఉగ్రరూపం దాలుస్తున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ ప్రభుత్వ యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. ఈ మేరకు భద్రాచలానికి హెలికాప్టర్ను అదనంగా రక్షణ సామాగ్రి తరలించాల్సిందిగా సీఎస్ సోమేష్ కుమార్ను ఆదేశించారు. భద్రాచలానికి క్షేత్రస్థాయిలో సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్న మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అభ్యర్థన మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించారు. ఇప్పటికే సీఎం కేసీఆర్ ఆదేశాలతో వరద ముంపు ప్రాంతాల్లో అన్ని రకాలుగా సహాయక రక్షణ చర్యలను అధికారులు ప్రజాప్రతినిధులు చేపట్టారు. మంత్రులు ప్రజాప్రతినిధులు క్షేత్రస్థాయిలో ఉంటూ ప్రభుత్వ యంత్రాంగంతో సమన్వయం చేసుకుంటూ ప్రజలను రక్షించే సహాయక చర్యల్లో భాగస్వాములవుతున్నారు. ఖమ్మం జిల్లాలోని భద్రాచలం పట్టణం ఏఎంసీ కాలనీ, సుభాష్ నగర్, శాంతినగర్, మిథిలా స్టేడియం తదితర వరద ముంపు ప్రమాదం ఉన్న ప్రాంతాల్లో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య విస్తృతంగా పర్యటించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు తక్షణమే ఇళ్లు ఖాళీ చేసి పునరావాస కేంద్రాలకు వెళ్లాలని సూచించారు. గోదావరి వరద ఉధృతి 75 అడుగుల మేర చేరుకుంటుందన్న సమాచారం నేపథ్యంలో ముందస్తు చర్యలు చేపట్టారు. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్పై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ ప్రశంసల వర్షం కురిపించారు. గోదావరి నది భారీ వరదల దృష్ట్యా ప్రతి క్షణం అప్రమత్తంగా ఉంటూ ప్రజలతో మమేకమవుతున్న పువ్వాడను అభినందిస్తూ కేటీఆర్ ట్వీట్ చేశారు. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ భద్రాచలంలోని ముంపు ప్రాంతాల్లో మోకాళిలోతు నీటిలో పర్యటిస్తూ బాధితులకు భరోసా కల్పిస్తున్న ఫోటోలను కేటీఆర్ ట్విట్టర్లో పోస్టు చేశారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలకు అండగా నిలుస్తున్న టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. సీఎం కేసీఆర్ ఆదేశాలతో పార్టీ శ్రేణులన్నీ ప్రజలకు అండగా నిలుస్తున్నాయని తెలిపారు. ఇలాంటి క్లిష్ట సమయంలో తమ నియోజకవర్గాల్లోనే ఉండి క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న పార్టీ నాయకులకు కేటీఆర్ కృతజ్ఞతలు చెప్పారు. వీరి ప్రయత్నాల వలన ప్రజలకు అవసరమైన సహాయక సహకారాలు ప్రభుత్వం ద్వారా అందుతున్నాయని సంతోషం వ్యక్తం చేశారు. భద్రాచలం పట్టణం క్రమంగా జలదిగ్బంధనంలోకి వెళుతోంది. గోదావరి మరింత ఉగ్రరూపం దాలుస్తుండటంతో పట్టణాన్ని వరద నీరు చుట్టేస్తుంది. దీంతో అధికారులు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు మరింత వేగవంతం చేశారు. భద్రాచలం టౌన్లోని కోనవరం రోడ్డు సమీపంలోని కాలనీలో వరదలో చిక్కుకున్న 60 మందిని ఏఎస్పీ రోహిత్ రాజ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాల సహకారంతో సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కొందరు సిఆర్పీఎఫ్ జవాన్లను ఎగువ ప్రాంతాల్లోకి చేర్చారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని లోతట్టు ప్రాంతాల్లో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు ముమ్మరం చేశాయి. బూర్గంపాడు మండల కేంద్రంతో పాటు సారపాక, రెడ్డిపాలెం, బసవప్ప క్యాంపు, నాగినేని ప్రోలు పరిసర ముంపు ప్రాంతాల్లో వరదలో చిక్కుకున్న 200 మందికి ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది అండగా నిలిచారు. లైఫ్ బోట్ల ద్వారా కాలనీల్లోకి వెళ్లి వారందరినీ ఎగువ ప్రాంతాలకు తరలిస్తున్నారు. నిర్మల్ జిల్లాలో కడెం ప్రాజెక్టుకు వరద ఉధృతి తగ్గి ప్రాజెక్టు వద్ద మళ్లీ సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ మేరకు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రాజెక్టును మరోసారి సందర్శించిన గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు చేశారు. కుటుంబ సమేతంగా ప్రాజెక్టుకు వచ్చిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి స్థానిక ఎమ్మెల్యే రేఖా శ్యామ్ నాయక్, జిల్లా కలెక్టర్ ముషారఫ్ అలీతో కలిసి గంగమ్మ తల్లికి మంగళహారతులు ఇచ్చారు. న్యూస్ కవరేజీకి వెళ్లి వరదల్లో కొట్టుకుపోయిన జగిత్యాలకు చెందిన జర్నలిస్ట్ జమీర్ మరణం అత్యంత బాధాకరమన్నారు ఎమ్మెల్సీ కవిత. జమీర్ దుర్మరణం పట్ల సంతాపం వ్యక్తం చేసిన కవిత అతని కుటుంబ సభ్యులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. జర్నలిస్టులు వార్తా సేకరణకు ప్రాధాన్యతనిస్తూనే వర్షాలు, వరదల పట్ల అప్రమత్తంగా ఉంటూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఎమ్మెల్సీ కవిత సూచించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గంలోని అనేక గ్రామాలను వరద గోదావరి చుట్టేసింది. అశ్వాపురం మండలంలోని అమేద, అనందపురం, నెల్లిపాక, రామచంద్రాపురం, ఇరవెండి, మొండికుంట గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. మనుగూరు మండలంలోని చిన్నరాయిగూడెం, కమలాపురం, అన్నారం, సాంబాయిగూడెం, చిక్కుడుగుంట తదితర గ్రామాలన్నీ జలసంద్రమయ్యాయి. పినపాక మండలంలోని ఈ బయ్యారం, భూపతిరావుపేట, ఎల్చిరెడ్డిపల్లి, రెడ్డిపాలెం, చింతల బయ్యారం, భూపతిరావుపేట, కొత్తగూడెం గ్రామాల్లోకి వరద నీరు భారీగా వచ్చి చేరింది. దీంతో అక్కడి ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించి అన్ని వసతులు కల్పించారు. ఇక భూపాలపల్లి జిల్లాలోని వరద ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయని జేసీ స్వర్ణలత తెలిపారు. మహదేవ్పూర్ మండలం కాళేశ్వరం గ్రామ పంచాయతీ పరిధిలోని పూసుకుపల్లికి చెందినటువంటి 150 మందిని ఎన్డీఆర్ఎఫ్ బృందాల సహకారంతో సురక్షిత ప్రాంతాలకు తరలించామన్నారు.
మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ కంట్రోల్ రూమ్లో 100 మంది సిఆర్పీఎఫ్ జవాన్లతో పాటు 4 ఇంజనీర్లను ఎగువ ప్రాంతాలకు తరలించామని చెప్పారు. వల్ల భూపాలపల్లిలో కొన్ని విలేజెస్ నీటిలో బాగా మునిగిపోయాయి. సిఆర్పిఎఫ్ టీం ఇక్కడ 100 మంది చిక్కుకుంటే వాళ్ళని తీసుకొచ్చారు మేడిగడ్డ నుంచి. అట్లాగే పూసుకుపల్లిలో విలేజ్ చుట్టూ నీళ్ళు వచ్చాయి. ఒక ద్వీపంలో ఉండిపోయింది. రాత్రి అయితే ఉంటే భయపడుతున్నారు కాబట్టి మేము 2 బోట్ల ద్వారా ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళతోని 128 మెంబర్స్ని తీసుకురావడం జరిగింది. రాత్రి 6 గంటలకు కూడా అందరూ ఉండి అక్కడ తీసుకురావడం జరిగింది. వాళ్ళందరూ హ్యాపీ ఫీల్ అయ్యారు. ఇంకా నీటిలో మునిగిపోయిన విలేజెస్ అన్నీ ఈరోజు మెల్లిమెల్లిగా నీరు తగ్గుతుంది. వర్షం కూడా తగ్గుముఖం పట్టింది. సో రీహాబిలిటేషన్ సెంటర్స్లో కూడా లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరినీ కూడా తరలించాం. అందరికీ అక్కడ ఫుడ్ అరేంజ్ చేయడం జరిగింది. అందరూ ఎక్కడ ఏం ప్రాబ్లం లేదు. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్కు పసుపు రైతుల నుంచి నిరసన సెగ కొనసాగుతోంది. పసుపు బోర్డుపై మాట తప్పిన అరవింద్ను ఎక్కడికక్కడ నిలదీస్తున్నారు రైతులు. జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఎర్దండి గ్రామంలో ఆయన్ను పసుపు రైతులు అడ్డుకున్నారు. వారం రోజుల్లో తెస్తానన్న పసుపు బోర్డు ఏమైందని నిలదీశారు. అరవింద్ కారు అద్దాలను ధ్వంసం చేశారు. ఎర్దండి గ్రామంలోని గుట్టభూమి తమకు కేటాయించాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. అటు నిజామాబాద్ ఎంపీ అరవింద్కు అడుగడుగున నిరసనల సెగలు తగులుతున్నాయి. నిజామాబాద్ జిల్లా వేల్పూరు మండల కేంద్రంలోని కేసీఆర్ కాలనీలో అరవింద్ను అడ్డుకున్నారు గ్రామస్తులు. గ్యాస్ సిలిండర్లు అడ్డం పెట్టి అరవింద్ను అడ్డుకున్నారు. పెంచిన ధరలను వెంటనే తగ్గించాలంటూ డిమాండ్ చేశారు. మా కాలనీకి రావద్దంటూ అరవింద్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. ఖమ్మం జిల్లాలోని వ్యవసాయ మార్కెట్లో ఎర్ర బంగారం మెరుస్తోంది. గత 10 రోజులుగా పెరుగుతూ వస్తున్న మిర్చి ధర ప్రస్తుతం 23,000 రూపాయలకు చేరుకుంది. ఈ ధరతో ఖమ్మం వ్యవసాయ మార్కెట్ జాతీయ స్థాయిలో అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. మిర్చికి జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లలో భారీగా డిమాండ్ ఉంది. మరోవైపు ఆన్ సీజన్ కావడంతో ధర భారీగా పలుకుతుందని వ్యాపారులు చెబుతున్నారు. మిర్చికి అత్యధిక ధర పలకటం పట్ల రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో గత వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు ఎలాంటి ఆస్తి ప్రాణ నష్టం జరగవద్దని సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం రామేశ్వరంపల్లిలోని శ్రీ కూడవెల్లి రామలింగేశ్వర ఆలయంలో ఆలయ అర్చకులు వరుణ మహాయంత్రాన్ని నిర్వహించారు. భారీ వర్షానికి కూడవెల్లి వాగు ఉధృతంగా ప్రవహిస్తోందన్నారు. రాబోయే రోజుల్లో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పాడి పంటలు సమృద్ధిగా ఉండేందుకు ప్రత్యేక పూజలు చేశామన్నారు. ఈ విపత్తులకి ఈ అతివృష్టి కారణమవుతుంది. ఈ అతివృష్టి నుంచి ప్రపంచమంతా రక్షింపబడాలనేటువంటి కాంక్షతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దేవాదాయ ధర్మాదాయ శాఖ వారి ఆదేశాల మేరకు ఈరోజు కూడవెల్లి రామలింగేశ్వర స్వామి దేవాలయంలో అర్చక బృందం అంతా కలిసి శ్రద్ధాభక్తులతో శ్రద్ధాసక్తులతో వరుణమంత్రాన్ని ఇంద్రమంత్రాన్ని విశేష సంఖ్యలో జపించి మాండవ్య నిధిలో అర్ఘ్యప్రదానం ఇవ్వడం జరిగింది. వర్ణానుగ్రహం కలిగి అందరూ క్షేమంగా ఉండాలని మనస్ఫూర్తిగా వరుణని మేమంతా కూడా ప్రార్థించాం. సర్వే జనాః సుఖినో భవంతు, సర్వతో సన్మంగళాని భవంతు. శుభం. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని జూరాల ప్రాజెక్టుకు వరద ప్రవాహం పోటెత్తింది. ఎగువ ఉన్న ప్రాజెక్టుల నుంచి భారీగా వరద నీరు జూరాలకు చేరుతోంది. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 1,43,000 క్యూసెక్లు నీరు ప్రవహించడంతో అధికారులు 23 గేట్లు ఎత్తి 1,48,746 క్యూసెక్లు వరద నీటిని దిగువకు వదులుతున్నారు. జూరాల పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి సామర్థ్యం 7.444 టీఎంసీల నీరు నిల్వ ఉంది.
టీఆర్ఎస్ కార్యకర్తలకు సీఎం కేసీఆర్ ఎల్లప్పుడూ అండగా ఉంటారని అన్నారు ఎమ్మెల్యే హరిప్రియా నాయక్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కామేపల్లి మండలంలోని లింగాల జాస్తిపల్లి గ్రామాల్లో ఇటీవలే రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన అప్పయ్య, వెంకటేష్ కుటుంబాలకు టీఆర్ఎస్ సభ్యత్వం బీమా చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ శ్రేణులు పాల్గొన్నారు. ఇక్కడ ఉండేటటువంటి టీఆర్ఎస్ నాయకులందరూ కలిసి సభ్యత్వ కార్యక్రమాలని విజయవంతంగా నడిపించడం జరిగింది. అలా సభ్యత్వం తీసుకున్నటువంటి మరి లక్ష్మి గారి భర్త పాపయ్య గారు యాక్సిడెంట్లో చనిపోవడం జరిగింది. ఆనాడు 30 రూపాయలతో తీసుకున్న సభ్యత్వంతో గౌరవ ముఖ్యమంత్రి గారు టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల్ని ఆదుకునే విషయంలో మరి ఇన్సూరెన్స్ని 2 లక్షల రూపాయలను అందిస్తూ ఉన్నారు. ఈరోజు కామెపల్లి మండలంలో మరి ఇద్దరికి కొత్త లింగాల, అలాగే జాస్తిపల్లిలో ఉండేటటువంటి 2 కుటుంబాలకి చెరో 2 లక్షల రూపాయల చొప్పున టీఆర్ఎస్ పార్టీ నుంచి వారికి సహాయం అందింది. మొత్తం నియోజకవర్గంలో 5గురికి ఈ చెక్కులు రావడం జరిగింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ముంపు గ్రామాల ప్రజల తరలింపు ముమ్మరంగా సాగుతోంది. 9 మండలాల్లోని 62 గ్రామాల నుంచి 10,535 మంది ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. 48 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి వారికి సకల సౌకర్యాలు కల్పించారు. సీఎం కేసీఆర్ ఆదేశాలతో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ క్షేత్రస్థాయిలో పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. జలదిగ్బంధంలో చిక్కుకున్న ప్రజలను రక్షించేందుకు గుర్రాలు రంగంలోకి దిగాయి. మంచిర్యాల జిల్లా కేంద్రంలో రాయల్ హార్స్ రైడింగ్ సహకారంతో అధికారులు గుర్రాలతో వరద నీటిలోకి వెళ్లి సహాయక చర్యలు చేపట్టారు. గోదావరి రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన హార్స్ రైడింగ్ అకాడమీ నిర్వాహకులు అధికారులకు సహకరించడం పట్ల స్థానిక ప్రజలు అభినందనలు తెలుపుతున్నారు. భారీ వర్షాలకు వాల్మట్టి, నారాయణపూర్, జూరాల నుంచి శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం పోటెత్తింది. నాగర్ కర్నూలు జిల్లాలోని కృష్ణానది పరివాహక ప్రాంతమైన మంచలకట్ట, మల్లేశ్వరం, సోమశిల, అమరగిరి దగ్గర కృష్ణానది ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో రైతులు, పర్యాటకులు, మత్స్యకారులు ఆనందం వ్యక్తం చేస్తూ కృష్ణానదికి పూజలు చేస్తున్నారు. ఇది కృష్ణానది పరవళ్లను చూసేందుకు పర్యాటకులు ప్రాజెక్టుల వద్దకు తరలి వస్తున్నారు. మేము పెద్దవెల్లి మండలం రైతులము. ఈరోజు ముందుగా వర్షాలు రావడం వల్ల ఈరోజు జూరాల నుంచి ముందుగా అనుకున్న రైతులకు ఇలా కృష్ణమ్మ పరవలిస్తుంది. దానికి అనుగుణంగా ఇలా రైతులు, మత్స్యకారులు అందరూ గంగమ్మ తల్లికి కృష్ణానదిలో పూజలు చేసి మరి మత్స్యకారులు, రైతులు అందరం ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నాం. ఇవాళ తెలంగాణ ప్రభుత్వం ఎన్నో ప్రాజెక్టులు కట్టి రైతులకు 100 ఎకరాలకు 1000 ఎకరాలకు ఇవాళ రైతులకు నీళ్ళు ఇస్తా ఉంది. కాబట్టి ముందుగా మరి రాష్ట్ర ముఖ్యమంత్రి మరి కౌకుళ్ళ చంద్రశేఖరరావు గారికి, గౌరవ మంత్రివర్యులు నిరంజన్ రెడ్డి గారికి, మరి పెద్దలు ఈ ప్రాంత ఎమ్మెల్యే గారైనటువంటి వీర వర్షవంతరెడ్డి గారికి మేము రైతుల పక్షాన మరి మత్స్యకారుల పక్షాన ఇలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. పెద్దపల్లి జిల్లాలో భారీ వర్షాలతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు జడ్పీ చైర్మన్ పుట్టా మధు, మంతని మున్సిపల్ చైర్మన్ పుట్టా శైలజ అండగా నిలిచారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి భోజనంతో పాటు అన్ని వసతులు ఏర్పాటు చేశారు. బాధితుల వద్దకు వెళ్లి వారికి ధైర్యం చెప్పారు. బాధితులను ప్రభుత్వం ఆదుకుంటుందని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పుట్టా మధు హామీ ఇచ్చారు. పట్టణంతో సహా మంథని నియోజకవర్గ పలు ప్రాంతాలలో చాలా పెద్ద ఎత్తున ప్రమాదం వాటిల్లి అనేక గృహాలకి, అనేక ఎకరాలలో పంట నష్టానికి కురిసినటువంటి వర్షాలు, పైనుంచి వచ్చినటువంటి వరద వలన పెద్ద ఎత్తున నష్టం వాటిల్లింది. ప్రజలకి కొంత మేలు జరగడానికి ప్రభుత్వం
చర్యలు చేపట్టాలని ఇప్పటికే ఈరోజు సిఎస్ గారితో కూడా సాయంకాలం సోమేష్ కుమార్ గారితో కూడా మాట్లాడడం జరిగింది. ఎంత వీలైతే అంత ఈ నష్టాన్ని పూరించే ప్రయత్నం చేస్తామని హామీ ఇస్తా ఉన్నాం. నిజామాబాద్ జిల్లాలోని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది. 26 గేట్ల ద్వారా దిగువకు నీటి విడుదల కొనసాగుతోంది. ఇన్ఫ్లో 1,45,216 క్యూసెక్లుగా ఉండగా అవుట్లో 1,02,570 క్యూసెక్లుగా రికార్డు అవుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 1,091 అడుగులకు గాను ప్రస్తుత నీటి మట్టం 1,087 అడుగులకు పైగా ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 90 టీఎంసీలు కాగా ప్రస్తుతం 74.186 టీఎంసీల నీళ్లు నిల్వ ఉన్నాయి. సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం సింగూరు ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది. ఇన్ఫ్లో 14,138 క్యూసెక్లు కాగా అవుట్లో 400 క్యూసెక్లుగా నమోదవుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ 29.917 టీఎంసీలు కాగా ప్రస్తుతం 23.604 టీఎంసీల నీళ్లు నిల్వ ఉన్నాయి. వరద ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరారు. కృష్ణమ్మ దిగువకు ఉరకలెత్తుతోంది. ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ప్రవాహం భారీగా కొనసాగుతోంది. ఇన్ఫ్లో 2,47,733 క్యూసెక్లు ఉండగా అవుట్లో 31,784 క్యూసెక్లుగా నమోదవుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ 215.8070 టీఎంసీలకు గాను ప్రస్తుతం 55.8766 టీఎంసీల నీళ్లు నిల్వ ఉన్నాయి. కాగా తెలంగాణ విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి ప్రారంభమైంది.